10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తెలంగాణ సమాజం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కట్టబెడతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగరనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని అసహనం వ్యక్తం చేశారు. మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రామగుండం కార్పొరేషన్ను మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దారన్నారు. 13న జరిగే ఓట్ల లెక్కింపులో అధిక డివిజన్లను కైవసం చేసుకుని మేయర్ పీఠం దక్కించుకుంటామన్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ రామగుండం కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్న నేపథ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 10 ఏళ్ల దశాబ్ద కాలంగా పరిపాలన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, పురపాలక శాఖ మంత్రిగా కేటీ రామన్న గారు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్